కూడా లేదండి, అన్ని వర్గాలు చేసేది కూడా లేదని చెప్పి వారికి కూడా చెప్తున్నానండి. ఓకే, గఫూర్ గారు ఇందాక గఫూర్ గారు ఒక చాలా మంచి మాట చెప్పారు. ఏపీ టీడీపీ వైసీపీ నా సొంతం అని అనుకుంటున్నాయి. ఫస్ట్ పాయింట్ 100% అది మాత్రం నిజం. ప్రసాద్ గారు మీరు కూడా అనలిస్ట్ అనే అనుకుంటున్నా నేను. సో ప్లీజ్ మీరు కూడా దీని మీద చెప్పాలి. 12 సంవత్సరాలు అయిపోతుంది స్టేట్ వచ్చి, ఇప్పటికీ రాజధాని గురించి సెటైరిక్ గా మాట్లాడడం అంటే ఇప్పుడు ఎలా అవుతుంది చెప్పండి? 12 years అయిపోయింది ఆల్రెడీ, అవునా కదా? ఉపాధి లేదు, యువతకి ఆశలు లేవు, ఫ్యూచర్ లేదు, ఏది లేదు. ఇప్పటికీ పార్టీస్ ఇట్లా విమర్శలు చేసుకుంటూ ఉంటాయా? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయడం, ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వడం, ఇవేం ఉండదా? దేశం మొత్తం డెవలప్ అవుతుంది, ఏపీ ఒక్కటే వెనకబడుతుంది. అసలు ఏపీ 30 ఏళ్ల క్రితం డెవలప్డ్ స్టేట్. యాక్చువల్లీ నా చిన్నప్పుడే వైజాగ్ డెవలప్, నేను చూసా. నేను వైజాగ్ నుంచి, నా చిన్నప్పుడే వైజాగ్ డెవలప్డ్ సిటీ, ఇవాళ డెవలప్డ్ కాదు అది. కానీ ఇప్పుడు వెనకబడిపోతుంది దేశంలో ఏపీ. ఆ సిచ్యువేషన్ ఎందుకు అసలు ఎందుకు పార్టీలు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అసెంబ్లీకి వెళ్ళరు? ఎందుకు అసెంబ్లీకి వెళ్లి సజెషన్స్ ఇవ్వరు? ఆయన మీడియా ముందు మాత్రమే మాట్లాడతారా? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు వైసీపీని ఎందుకు పక్కన పెట్టారు? మీరేమో నారాయణ గారి కళల సౌధం అంటారు. కాదండి, ఇలా సెటరిక్ గా ఏపీ యువత నిజంగా కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా బాధపడుతుంది. అందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు, పక్క స్టేట్ కి వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? 100% ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ అనుకుంటుంది, నెక్స్ట్ మేము వస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఏంది సిచ్యువేషన్? ఎస్ గఫూర్ గారు చెప్పండి. నిజంగా ఏపీ యువతకి ఏమైనా, వాళ్ళకి ఏమైనా కాన్ఫిడెన్స్ ఇవ్వగలరా ఈ పార్టీలు? చెప్పండి. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు 2014లో ఈ చర్చ అంతా అయిపోయింది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాజధాని ఒకటి డిసైడ్ అయిపోయింది. మనం ఉన్నంతలో ఆ రాజధాని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఆలోచన తప్ప ఇప్పుడు నీళ్లు వస్తాయి, వరదలు వస్తాయి. వాస్తవంగా కొండవీటి వాగు సమస్య ఇది 12 సంవత్సరాలది కాదమ్మా. రామ్మోహన్ రావు గారు మాకు మంగళగిరి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున ఉన్నాడు. ఆ రోజుల్లో కొండవీటి వాగు, వరద, రైతుల నష్టం, ఇవన్నీ రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మేము. మనం ఏం చేస్తాం, ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మా పాయింట్ అంటే ఏమిటంటే, మీరు నిధులు తీసుకుని వచ్చి ఇప్పుడు చూడండి, చలసాని శ్రీనివాసరావుని అడుగుతాను నేను. విజయవాడ రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్ చేయాలని రైల్వే వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. ఎప్పుడైతే ఇక్కడ కొత్త రాజధానిలో రైలు మళ్లింపు వచ్చిందో 8 ప్లాట్ఫామ్లకే కుదించేసినారు. మీరు కనుక్కోండి కావాల్సింటే. అంటే కపూర్ గారు, అది అసలు ఎక్స్పాన్షన్ అంత అవసరం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. దాని గురించి నేను సపోర్ట్ చేయట్లేదు. అక్కడ మనం విజయవాడ చూసాం, అది మీకు తెలుసు కదండి. మీరు అది మొత్తం మనం టెర్మినల్ కింద లోపలికి వచ్చి ప్రతి ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిందే, పాస్ లేదు కదండి. చలసాని గారు, అంటే విజయవాడ ప్రస్తుతం ఉండేటువంటి దాన్ని 10 ప్లాట్ఫారాలు చేయడము మంచిది అవునా కాదా? ప్రజలకు అది తీసుకొని పోయి మళ్ళీ కొత్త రాజధానికి మళ్లించేస్తే విజయవాడలో కొత్త అంటే అమరావతిలో దిగి విజయవాడకు రావాలా? ఇదెట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి నా పాయింట్ ఏమిటంటే, రేపు హైదరాబాద్ టు తిరుపతి పోయేటువంటి అట్లా పోతాయి. కదండి, ఇప్పుడు చెర్లపల్లి హైదరాబాద్ మీకు తెలుసు. చెర్లపల్లి ఇప్పుడు మా నర్సాపురం ఎక్స్ప్రెస్ ఉందండి. మేము చిన్నప్పుడు నుంచి ఎక్కుతాం, పాలకొల్లు నుంచి ఎక్కుతున్నాం. ఎన్ని ఎక్స్ప్రెస్ ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? ఊరు బయట చెర్లపల్లి కానీ కొత్త హైదరాబాద్ 250 కోట్లు పెట్టి 950 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నారు. కాదండి, మరి ఎందుకని ట్రైన్స్ అన్ని పక్కన ఎక్స్పాండ్ చేశారు? భవనం కాదు, ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్టింగ్ అండి. కానీ అక్కడ ఏంటంటే, మీరు హైదరాబాద్ పరిశీలించండి, ఎక్కడెక్కడ ఆపుతున్నారు? లింగంపల్లిలో మేజర్ ట్రైన్స్ అని అక్కడ ఆపుతున్నారు. హైదరాబాద్ లో 950 కోట్లు, హైదరాబాద్ సికింద్రాబాద్ 2 కలిపి 1100 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు అన్నట్టు. కానీ ఎందుకని ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు? అమరావతిలో పెట్టడానికి మాత్రం మేము వ్యతిరేకం. రాష్ట్ర వనరులన్నీ దానికి అందరూ మీరు కాదండి, అందరూ రాష్ట్ర వనరులు ఎక్కడ పెట్టారు? ప్రతి జిల్లా కూడా 100% సపోర్టింగ్. రాష్ట్ర వనరులన్నీ ఏ జిల్లా నుంచి ఎంత వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఖచ్చితంగా వైట్ పేపర్ ప్రకటించాలి. ఎస్, యువర్ రైట్ అండ్ 100% సపోర్టింగ్ యూ.